మెదక్ జిల్లా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డివైఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన దిగారు. ఇక ఐపీఎల్ టికెట్ల విషయంలో అక్రమాలు పాల్పడ్డ హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావుని హెచ్సీఏ కార్యవర్గాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారవేత్తలకు హెచ్సీఏ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని డివైఎఫ్ఐ ఖండించింది. ఇక సిఐడి విచారణలో హెచ్సీఏ అధ్యక్షులు అక్రమాలను పాల్పడినట్లు తెలుస్తుందని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావును, అదేవిధంగా సీఈఓని, హెచ్సీఏ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. ఇక్కడ హైదరాబాద్లో తరచుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలు అనేది తేటతెల్లమవుతా ఉన్నాయి. ఈ రోజు కూడా సన్ రైజర్స్ ఐపీఎల్ లో టికెట్ల అమ్మకాలలో బయటపడ్డటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో చూస్తా ఉన్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రావు, అదే విధంగా సిఇఓ, జనరల్ సెక్రటరీ, వీళ్ళంతా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు ఈ రోజు విచారణలో తేలుతా ఉన్నది. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప్రభుత్వం జోక్యం చేసి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి బోర్డు సభ్యులతో పాటు ఇక్కడ అధ్యక్షుని కఠినంగా శిక్షించేటట్టు బర్తరాఫ్ చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారులను తయారు చేసేటువంటి విధంగా చూడాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి కేవలం టికెట్లు అమ్ముకోవడం, కుంభకోణాలు చేయడం, అక్రమంగా డబ్బులు సంపాదించేటువంటి విధంగా ఈరోజు అవినీతి అక్రమాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా ఉంది. కాబట్టి పూర్తిగా ప్రక్షాళన జరిపి బోర్డును కూడా పూర్తిగా చేంజ్ చేసి న్యాయంగా దీని విచారణ జరిపించి హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరుగుతుంది. హైదరాబాద్ పరుగు తీస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ గా చెప్తుంది. జగన్మోహన్ రావు ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన స్కూల్స్ ఉన్నాయి, అలాగే చాలా బిజినెస్ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఎట్లా ప్రెసిడెంట్ గా పెడతారని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ గా ప్రశ్నిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులను కూడా తక్షణమే ప్రక్షాళన చేయాలి. ఎవరైతే న్యాయంగా మన క్రికెట్ కోసం లేకపోతే క్రీడా అభివృద్ధి కోసం ఎవరైతే ఉన్నారో వారిని కేటాయించాలని చెప్పి